హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరం పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి ప్రైస్ యాక్షన్ టిప్స్ మీరు మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ మనకు యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ మీరు లైవ్ అకౌంట్లో మీరు అప్లై చేయొద్దు, ఎందుకంటే లాస్ అవుతారు. నేను అదే చెప్తున్నాను. సో అందరూ యూట్యూబ్లో చూసిన నాలెడ్జ్ తీసి కంప్లీట్గా లైవ్ అకౌంట్లో ట్రై చేస్తున్నారు. సో అలా ట్రై చేయొద్దు. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ మనకు కోర్స్ తీసుకున్న నా యొక్క స్టూడెంట్స్ యొక్క మీరు రిజల్ట్స్ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, మా వీడియోలో కంప్లీట్ కోర్స్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ వచ్చింది ఒకటి. సో ఫ్రెండ్స్, నేను కంప్లీట్గా నా కోర్స్ తీసుకోవాలని నేను ఎవరిని ప్రెజర్ చేయట్లేదు. సో ఎవరైతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు కదా కోర్సు. నేను ఎవరికి మీకు పర్సనల్గా నేను మెసేజ్ చేయట్లేదు కదా. సో ముఖ్యంగా ఫ్రెండ్స్, మల్టిపుల్గా మెసేజెస్ వస్తున్నాయి. సో ఏంటంటే మీరు కోర్సు తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ చూడండి, నా స్టూడెంట్స్ యొక్క మీరు ఇక్కడ 3 స్టెప్ కంపౌండింగ్ అని చెప్పేసి తను రోజ్ తన పేరు. సో అతను ఇక్కడ కంపౌండింగ్ చేశాడు. ఇది లైవ్ అకౌంట్లోనే. సో కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ సూర్ షాట్ అని చెప్పేసి తను ఇక్కడ ట్రేడ్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఇతను డెమోలో చేశాడు. సో ఇక్కడ రిజల్ట్ చూపెట్టాడు అన్నమాట. సో ఈ రకంగా అంటే కోర్స్ తీసుకోగానే సరిపోదు ఫ్రెండ్స్. కంప్లీట్గా మీరు ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. సపోర్ట్ లేనిది మీరు ట్రేడ్ చేయలేరు. అంటే కోర్స్ తీసుకోగానే సరిపోదు. సో సపోర్ట్ని యూజ్ చేసుకోండి. నా యూట్యూబ్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో నా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్ వీడియోలో చూసి లైవ్ అకౌంట్స్లో ట్రై చేయొద్దు. సో మనము వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కంప్లీట్ నేను అప్లై తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ లాస్ట్ కూడా చూపిస్తాను. సో అట్లానేం లేదు. నేను ఏంటంటే పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్గా ఒక మంచి ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రమే నేను అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ నేను ట్రేడ్ చేస్తాను. సో ఇక్కడ ఓన్లీ విన్నింగ్ ట్రేడ్సే చూపిస్తున్నారు అన్నట్టు కాదు, కంప్లీట్గా నేను లాస్ కూడా చూపిస్తున్నాను. మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు. సో ఒకటి ఏంటంటే ఇక్కడ 100% ఎవరు కాదు, 90% మాత్రం యాక్యురసీ. ఆ యాక్యురసీ రావడానికి మనం ఒక సబ్జెక్ట్ ప్రైస్ యాక్షన్ అనే సబ్జెక్ట్ కోర్సు ఇది నేర్చుకొని తర్వాత మనం దీంట్లో ఒక 80+ మన యాక్యురసీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రాక్టీస్ అన్నమాట. అన్ని డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మనకు దీంట్లో ఈ సబ్జెక్ట్లో ఒక గ్రిప్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ హయ్యర్లో క్రియేట్ చేసింది మార్కెట్. సో ఇక్కడ చూడండి, ఒక హై ఇక్కడ మనకు ప్రీవియస్ ఉన్న లోవర్ హై ఉంది కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళ మూమెంట్ని కంటిన్యూ చేయలేదు. ఎందుకు అంటే కంప్లీట్గా బయర్స్ అనే వాళ్ళ అక్కడ స్ట్రాంగ్ ఒక మూమెంటం ఉంది. బయర్స్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువ ఉంది మార్కెట్లో. సో అందుకని చెప్పేసి ఇక్కడ హయ్యర్లో క్రియేట్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి చూడండి మూమెంటం. సో కంప్లీట్ స్ట్రాంగ్ మూమెంటం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు మల్టిపుల్గా కూడా ఇక్కడ ఈ పర్టికులర్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత, ప్రీవియస్గా ఉన్న లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బయర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు. సో సెల్లర్స్ యొక్క ప్రెజర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ కంప్లీట్గా ఏంటి అంటే వీళ్ళు వీక్ అయిన తర్వాత ఒక ఆపర్చునిటీకి సెల్లర్స్ దొరికింది, ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ బయర్స్ డిమాండ్ అనేది వీక్ అయినప్పుడు జనరల్గా ఈ లెవెల్ దగ్గర మనము రీటెస్ట్ కోసమైనా కూడా సెల్లర్స్ అన్న వాళ్ళు ఎంట్రీ జరగాలి. సో అక్కడ స్ట్రాంగ్ ఎంట్రీ జరగకుండా ఈవెన్ ఇక్కడ బయర్స్ వీక్ ఉన్నా కూడా మళ్ళీ బయర్స్ ఇక్కడ ఎంట్రీ అయ్యారు, స్ట్రాంగ్ బయర్స్ అన్నమాట. సో అక్కడ కంప్లీట్గా సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ లేదు. సో ఇక్కడ మనకి ఇది కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ చూడండి, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఎప్పుడైతే లెవెల్ దగ్గరికి వచ్చిందో అకార్డింగ్ టు దిస్ మూమెంటం నేను లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్జినల్ సేఫ్టీ తోటి నేను అప్లై తీసుకున్నాను. ఇక్కడ చూడండి మనకు వీక్ సెల్లర్స్ అనేది ఫామ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం నా ట్రేడ్ కూడా బిండ్ అయిపోయింది. సో ఈ రకం క్యాండిల్స్టిక్ సైకాలజీ మార్కెట్ స్ట్రక్చరే అన్నమాట, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. సో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ రకంగా అంటే కోర్సెస్ తీసుకోవడమే కాదు, సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. సపోర్ట్ తీసుకోవాలి. మీరు ఒక జెన్యున్ కోర్సు ఎవరెవరు ఇస్తున్నారో జెన్యున్ వాళ్ళను మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు సపోర్ట్ ఏ మేరకు ఇస్తున్నారో అది తీసుకొని కంప్లీట్గా ఇవ్వాలి. నా కోర్సెస్లో నేను మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ మెసేజ్ డీటెయిల్స్ అడుగుతున్నారు. సో 15 ప్రైస్ యాక్షన్ ప్రీ రికార్డెడ్ కోర్సు అన్నమాట నాది, కంప్లీట్ రికార్డెడ్ కోర్సు. సో కంప్లీట్ మీకు 1,999 నేను 10,000 8,000 ఇట్లా నేను వసూలు చేయట్లేదు. ఇంకా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయిన వరకు నేను సపోర్ట్ ఇస్తాను. సో చాలామంది స్టూడెంట్స్ నా సపోర్ట్ని యూజ్ చేసుకొని నా యూట్యూబ్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి వాళ్ళకు.
సో కొంతమంది ఈవెన్ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని అంత పెద్దగా అవసరం లేకుండా జస్ట్ ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసి మాత్రమే వీళ్ళు కంప్లీట్గా ట్రేడ్ చేస్తున్నారు. బిగినర్స్కి అర్థం కాదు. సో ఇక నేనేం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఎందుకు యూజ్ చేసి నేను ట్రేడ్ చేస్తానో బిగినర్స్కి అర్థం కాదు, కానీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్లో కంప్లీట్గా ప్రతి ఒక్క టాపిక్ తెలుసు కదా. సో దాంట్లో మార్కెట్ స్ట్రక్చర్కి సంబంధించిన టాపిక్స్ కానీ, క్యాండిల్స్టిక్ సైకాలజీకి సంబంధించింది, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, ఫేక్అవుట్, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్ళీ బ్రేక్ చేసి ఇంకెక్కడికి టార్గెట్ చేస్తుంది. సో దాంట్లో ఉండే టార్గెట్స్ ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ వీడియో చూడగానే వాళ్ళు ఈజీగా ట్రేడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, నేను రీజన్ చెప్తాను. ఇక్కడ ప్రీవియస్గానే మనకు రీటెస్ట్ జరిగింది. రీటెస్ట్లో చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో రీటెస్ట్లో కూడా సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అయ్యారు. సో సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో కాకపోతే ఇక్కడ మూమెంటం ఉంది మనకు. సో మార్కెట్ కూడా డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. సో ఈ యొక్క మంచి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అన్నట్టు, ఈ కన్ఫర్మేషన్స్తో నేను షూర్గా నేను అప్లై తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగని కాదు కంప్లీట్గా మీరు ఏదో ఒక లెవెల్ డ్రా చేసేసి అక్కడ దాన్ని రిజెక్షన్ తీసుకుంటే అట్లా తీసుకోవడం అట్లా కాదు. సో దీంట్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్, కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది బేసిక్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాంతో మీరు క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేస్తూ అనలైజ్ చేస్తూ చేయాలన్నమాట. సో బిగినర్స్ ఎందుకు లాస్ అవుతారు అంటే కంప్లీట్గా ఒకటే, వాళ్ళు చేసేది ప్రెడిక్ట్ చేస్తారు. సో అక్కడ ఇది జరుగుతుంది అని ప్రెడిక్ట్ చేస్తారు. కాకపోతే ప్రెడిక్ట్ కాదు, అనలైజ్ చేయాలి మార్కెట్. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను, అనలైజ్ చేయాలి. ఏంటంటే అక్కడ ఒక మీరు రీజన్ తోటి వెళ్తున్నారు కదా, ఒక రీజన్ అనేది వెళ్తున్నారు, మీరు ఒక రీజన్తో వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది జరిగిందంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం మీరు రీజన్తో ట్రేడ్ చేస్తారు, అంతే కదా. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రైస్ యాక్షన్ అనే నాలెడ్జ్ మీకు ఉంది కాబట్టి మీరు ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఏదో అట్లా ఎక్స్పెక్ట్, అంటే ఒక గెస్ అన్నమాట. అది ఒక ప్రెడిక్షన్ లాగా, జ్యోతిష్యం కాదు కదా మనం ప్రెడిక్ట్ చేయడానికి. సో అనలైజ్ చేయాలన్నమాట మార్కెట్ని. సో కంప్లీట్గా ఈ రకంగా అన్నమాట. సో ఇది మనకి ఇది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా నేను రీజన్ చెప్తాను. సో మనకు ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలో కాదు, ఎక్కడ స్కిప్ చేయాలో కూడా తెలియాలన్నమాట. సో ఇక్కడ నేను 50-50 ఛాన్సెస్ ఉన్నా కూడా నేను రిస్క్ చేసి ట్రేడ్ చేశాను. సో మనకి ఇది లాస్లో బుక్ అవుతుంది. సో నో ప్రాబ్లం, మనకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నంత వరకు మనకు నో ప్రాబ్లం అన్నమాట. మనం ఎప్పుడు ఎలాంటి ఒక ఆపర్చునిటీ మనకు దొరుకుతూనే ఉంటుంది. సో ఆ కన్ఫర్మేషన్స్తో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, ఇది లాస్ అయినా కూడా మనకు కాన్ఫిడెంట్ ఉంది. నేను నెక్స్ట్ ట్రేడ్లో నేను ఆ లాస్ రికవరీ చేస్తానన్నమాట. సో ఇక్కడ మనకు మల్టిపుల్గా లెవెల్స్ అనేది కూడా డ్రా చేసుకోవాలి, ఎక్కడెక్కడ లెవెల్ ఉందని చూసుకోవాలి. సో లెవెల్ ఉన్నా కూడా అక్కడ ఉన్న క్యాండిల్స్టిక్ బిహేవియరు, సో సైకాలజీ మాత్రమే మనకు మెయిన్గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్యాండిల్స్టిక్ సైకాలజీ, మార్కెట్ స్ట్రక్చర్ అన్నమాట. సో స్ట్రక్చర్ వైజ్ మనం అనలైజ్ చేస్తూ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ అనేది రీటెస్ట్ జరిగింది. అక్కడ రీటెస్ట్ జరిగింది కంప్లీట్గా మనకు సక్సెస్ఫుల్ రీటెస్ట్ తర్వాత మార్కెట్ నెక్స్ట్ టార్గెట్కి మూవ్ అవుతుంది. సో ఎక్కడి నుంచి బ్రేక్అవుట్ అవుతుంది, ఎక్కడి నుంచి రీటెస్ట్ అవుతుంది. సో ఈ రకంగా మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది కంప్లీట్గా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్గా అందరూ అనుకుంటారు ఇక్కడ ఒక లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, సో ఇక్కడ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ చేస్తారు. సో ఇది సమ్ టైమ్సే వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అది తెలియాల్సి ఉంటుంది అన్నమాట. సో కంప్లీట్గా ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, మనకు ఇక్కడ రీటెస్ట్ అనేది కంప్లీట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ వచ్చేసింది. సో ఎందుకు వచ్చింది, సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి దానికి. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో రిజెక్షన్ ఉంది కదా అని చెప్పేసి గ్రీన్ క్యాండిల్ రాలేదు. సో దానికి మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ రకంగా అన్నమాట. అంటే కంప్లీట్గా మనకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇండికేటర్స్ అనేవి ప్రైస్ యాక్షన్ కాదు. ఇండికేటర్ అనేది కంప్లీట్గా మార్కెట్ని ఫాలో అవుతుంది, మార్కెట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతుంది. సో అందుకని ఇండికేటర్స్ యూజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసేవాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. సో అదన్నమాట. ఒకటి ఫ్రెండ్స్, మనకి ఏదైనా కూడా ఏ సబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతనే మనం కంప్లీట్గా దాంట్లో ప్రాఫిట్స్ గెయిన్ చేయగలుగుతాం. సో అది తెలిసి కూడా చాలామంది డైరెక్ట్గా లైవ్ అకౌంట్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నారు. అది మన మిస్టేక్ అది కదా. సో అది మీరు చేసే మిస్టేక్స్, దానికి ఎవరేం చేయలేరు. సో
సో లాస్ట్ వరకు చూడండి. నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఏ రకంగా ఉంది అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను లాస్ట్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. సో క్యాండిల్స్టిక్ సైకాలజీని అర్థం చేసుకుంటూ మనకు ఏ సిచ్యువేషన్లో మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలనేది కంప్లీట్గా మనకు ఆఫ్టర్ నాలెడ్జ్ మాత్రమే అది మనం గెయిన్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది సైడ్ వేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. అంటే ప్రాపర్ ఒక డైరెక్షన్ అనేది లేదు. సో బిగినర్స్ చాలా మట్టుకు ఇక్కడ లాస్ అవుతారు. కంప్లీట్గా ఏంటంటే వాళ్ళకు తెలియదు ఎక్కడ సైడ్ వేస్ అవుతుంది, ఎక్కడ కంప్లీట్ ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్గా ట్రెండ్ అనేది ఉంది అనేది వాళ్ళకు తెలియదు కాబట్టి సో లాస్ అవుతుంటారు. అందుకనే నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాలెడ్జ్ లేనిది మీరు ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్ వీడియో చూసినా కూడా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వలేరు. మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా సక్సెస్ అవ్వలేరు. దానికి కోర్స్తో పాటు సపోర్ట్ అనేది చాలా అవసరం. మీకు ప్రతి డౌట్, మీరు అడిగిన డౌట్ని చెప్పాల్సిందే, అవి క్లారిఫై మీరు చేసుకోవాల్సిందే. చేసుకుంటేనే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను, దానికి రీజన్ కూడా నేను చెప్తాను. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సైడ్ వేస్ క్రియేట్ అవుతుంది అనుకున్నామో, సో పర్టికులర్గా మనకి ఇక్కడ ఒక డైరెక్షన్ని మనకి ఇండికేట్ చేసింది మార్కెట్ అన్నమాట. సో ఆ డైరెక్షన్ని ఇండికేట్ చేసింది ఆ కన్ఫర్మేషన్స్ తోటి. అలాగే మల్టిపుల్ కన్ఫర్మేషన్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ ఎట్ ద సేమ్ టైం అండ్ సక్సెస్ఫుల్ రీటెస్ట్ అండ్ ఆల్సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్, ఇలాంటి కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది ఎనలైజ్ చేయాలి. సో అది ఆఫ్టర్ ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ అవుతారు అన్నమాట. సో అది సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఆ రకంగా మనకు విన్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ నేను రీజన్ చెప్తాను. సో ప్రీవియస్గానే చూడండి, ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ రీటెస్ట్ జరిగింది. సో ఇక్కడ ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ అవ్వడానికి ట్రై చేసింది మార్కెట్. కాకపోతే ఇక్కడ చూడండి, మనకు ప్రీవియస్గానే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చేసింది. సో ఆఫ్టర్ ఇక్కడ రీటెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, డైరెక్షన్ కూడా మనకి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. సో ఎట్ ద సేమ్ టైం ఈ క్యాండిల్లో మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇవన్నీ మీరు ఒకటేసారి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ చేయగలగాలన్నమాట. సో ఎవరైతే ఫ్రెండ్స్ కోర్స్ కావాలనుకున్నారో, సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నప్పుడు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. ఎందుకంటే కోర్స్ ప్రైస్ నేను ఇంక్రీజ్ చేయను. 8,000, 10,000, 12,000, 13,000 అలా నేనేం చేయను. అలా అని చెప్పేసి నేను సీక్రెట్స్ హైడ్ చేయను. అంటే కొన్ని చెప్పడం, కొన్ని చెప్పకపోవడం అట్లా. అంటే నేను 5 ఇయర్స్లో ఎంతైతే గెయిన్ చేశానో అది మొత్తం కంప్లీట్గా నేను కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. టోటల్ మొత్తం రికార్డెడ్ కోర్సు. సో కంప్లీట్గా మీకు 15 వీడియోస్ ఉంటాయి. నేను ఆఫ్టర్ పేమెంట్ మీకు ఈమెయిల్ ద్వారా నేను సెండ్ చేస్తాను. సో ఎవరైతే కోర్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, అంటే తీసుకోవడానికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రం మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎవరిని మీకు పర్సనల్గా నేను మెసేజ్ చేయట్లేదు కదా, మీరు కోర్స్ తీసుకోమని చెప్పేసి. మీకు నచ్చిన జెన్యూన్ కోర్సు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళను మీరే సొంతంగా నిర్ణయించుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోర్స్ తీసుకోవడమే కాదు, సపోర్ట్ అనేది 100% చాలా అవసరం. సపోర్ట్ లేనిది మీరు సక్సెస్ అవ్వరు. మీరు 100 కోర్సెస్ తీసుకున్నా కూడా సపోర్ట్ లేనిది మీరు సక్సెస్ అవ్వరు. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. ఇది ఈరోజు వీడియో. దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సో కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలో. సో ఫ్రెండ్స్, బాయ్.